నిర్మాణ దశలో ఉండగానే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన భవనం విలీనానికి ముందు విచ్చలవిడిగా అనుమతులు, విలీన మున్సిపాలిటీ పర్మిషన్ల దందా అంటూ చూస్తూ ఉన్నాం. సో నాకు ఒక సమాచారం రావడం జరిగింది. సో విలీనానికి సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే సో దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఎన్ని అక్రమాలు జరగాలనో అన్ని అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సో దాని మీద నిజాంపేటలో ఆకుల సతీష్ అని చెప్పేసి ఒక మాజీ బీజేపీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దీన్ని అన్ని కూడా స్కామ్లన్నీ కూడా బయట పెడతా ఉన్నాడు. ఒకసారి దానికి సంబంధించి ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయో జిహెచ్ఎంసీలో విలీనమవుతున్న గ్రామాల పరిస్థితి ఎక్కడెక్కడే ఏవైతున్నాయో ఒకసారి చూడండి. నిజాంపేట కార్పొరేషన్లో గత 4 రోజులుగా ఆదివారంతో సహా రాత్రి 9 నుంచి 11 గంటల వరకు అధికారులు ఏం పని చేస్తున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సిడిఎంఏ కమిషనర్ గత 5 రోజులుగా కార్పొరేషన్లు, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ వర్క్ల ఫైల్స్ క్లియరెన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, నిజాంపేట కార్పొరేషన్లో గత 4 రోజులుగా ఆదివారంతో సహా రాత్రి 9 నుంచి 11 గంటల వరకు అధికారులు ఏం పని చేస్తున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సిడిఎంఏ కమిషనర్ గత 5 రోజులుగా కార్పొరేషన్లు, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ వర్క్ల ఫైల్స్ క్లియరెన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఆయన వెళ్ళి మాట్లాడిండు అందరితోటి కూడా. ఇగో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని గంటలకి టైము 2 డిసెంబర్ 7:41కి లైట్లు వేసి ఉన్నాయి. చాలా బాజాప్తాగా వీళ్ళు అది చేస్తూ ఉన్నారు. ఒకసారి దీని గురించి ఏమంటాడు చూద్దాం. కాదు ఇది కాదు, ఇగో ఇదొకటి, ఇగో మంచి మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ నిజాంపేట ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇక మంచిగా బాగా చెప్తా. ఇగో నమస్తే. నిజాంపేట కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో విలీనమైతే అనే ఉత్తర్వులు వచ్చిన కాంచాలి ఆగమేఘాల మీద ఫైల్స్ అన్ని కూడా ఆదివారంతో సహా పన్ను దినాలు ఇక్కడ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. అధికారులందరికీ ధన్యవాదాలు. రాత్రి 8-9 గంటల దాకా కూడా పనిచేస్తున్నారు. మరి రెవెన్యూ, మున్సిపల్ పొద్దున ఉదయం 3 గంటల దాకా పనిచేస్తున్నారట. నేను అనేది ఏంటంటే డే టైంలో చేయాల్సిన పని చేయండి. 6 తర్వాత మరి ఎందుకు చేస్తున్నారో, ఏం ఫైల్స్ చక్కబెడుతున్నారో, కార్పొరేషన్ రేపు జిహెచ్ఎంసీలో మెర్జ్ అవుతుంది. మరి ఏమేం చేస్తున్నారో మేము అడిషనల్ కలెక్టర్ను, సిడిఎంఏ కమిషనర్ను మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ 4 రోజులలో ఏ ఫైల్స్, ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన, టౌన్ ప్లానింగ్ సంబంధించిన ప్రాపర్టీ అసెస్మెంట్స్ చేసేది. 7:41కి మంచిగా ఆఫీసులో లైట్లు వేసుకొని బాగా చెప్తా అది చేస్తూ ఉన్నారు. ఈయన కాంట్రాక్టర్ అట. ఆయన ఎవరు చెప్పారు? ప్రవీణ్ చెప్పాడా? ఏది టెక్స్ట్ గురించా? సో ఇట్లా మొత్తం సో మొత్తానికైతే నిజాంపేటలో ఏం జరుగుతుంది, నిజాంపేట మున్సిపాలిటీలా ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ తెలవాలిగా బయటికి. సో నేను అదే అంటా ఉన్నాను. అందుకే ఇక్కడ చూడండి చాలా క్లియర్గా విలీనానికి ముందు విచ్చలవిడి అనుమతులు, విలీన మున్సిపాలిటీలో పర్మిషన్ల దందా, నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనానికి ఓసీ జారీ, కోర్టు వివాదాలు ఉన్న భూములకు, పార్కులు నిర్మించిన భవనానికి పర్మిషన్లు, ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్ల కేటాయింపు, ఆస్తి పన్నులో అడ్డగోలు మినహాయింపు, జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీ విలీనంతో మున్సిపల్ అధికారుల అక్రమాలు, ఏసీబీ విజిలెన్స్కు చెందిన వసూల చిట్టా, పూర్తిస్థాయి విచారణకు రంగం సిద్ధమంటూ చూస్తూ ఉన్నాం. సో 100% ఏవైతే విలీన మున్సిపాలిటీలు 27 మున్సిపాలిటీ అవుతున్నాయో వాటిల్లో విలీనం కంటే ముందు ఏదైతే ప్రక్రియ జరుగుతున్న క్రమంలో 100% పెద్ద ఎత్తున 100,000 కోట్ల రూపాయల అక్రమాలు అధికారులు చేసిరు. సో అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిపైన చర్యలు తీసుకుంటారా అంటే ఏముండరు అక్కడ. నాకంతా నమ్మకం అయితే లేదు. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్, బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మాహుతి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల క్యూనిస్ కార్యాలయం వద్ద యువకుడి ఆత్మహత్య యత్నం, కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న సాయి ఈశ్వరాచారి, శిక్ష పొందు మృతి, ఈశ్వర్ మరణానికి సీఎం రేవంతే బాధిత అంటూ ఆర్కెస్ట్రా మాట్లాడుతున్నాడు. నేడు రేపు నిరసనలు జార్జుల, ఇది ప్రభుత్వ హత్య అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సో
అది ఏం చెప్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంత దారుణంగా బలిదానాలు జరుగుతుంటాయి. ఏందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి కూడా అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి ఈరోజు ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు ఉద్రేకపూరితమైనలోనే ఒక బలహీనమైనటువంటి మానసిక స్థితిలో చనిపోతూ ఉన్నారు. ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ వాళ్ళు మారండి. ఇది విషయం ఏంటంటే తెలంగాణ బీసీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉద్యోగ సంఘాలు ఏవైతున్నాయో ఫస్ట్ మహేష్ కుమార్ గౌడ్ ఇంటి దగ్గర పోయి హల్చల్ చేయండి. మహేష్ కుమార్ ఇంటి మీద మీరు డప్పులు వేయండి, అక్కడ ధర్నా చేయండి. అంతేగాని అట్లా చేస్తేనే వీళ్ళు మారుతారు. పొన్నం ప్రభాకర్ ఇంటి ముందు ధర్నా చేయండి, కొండా సురేఖ ఇంటి ముందు ధర్నా చేయండి. ఇది కదా చేయాల్సింది. ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎందుకో ఆత్మహత్యలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంటాయి. 2009 నుంచి 2014 వరకు 1200 అమరలేరు తెలంగాణ కోసం. ఇప్పుడు మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. ఏందో అర్థం కాని పరిస్థితి.